ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ సంస్థ నేరుగా వచ్చి ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టడం. ఆంధ్రాలో టాప్ 10లో లేదు. ఆంధ్ర అనేది టాప్ 10లో లేదు. అదే సందర్భంలో మహారాష్ట్ర వరుసగా 5వ సంవత్సరం టాప్ 1లో ఉంది. భారతదేశంలో చూసుకుంటే ఓవరాల్గా 2025 ఫస్ట్ హాఫ్ అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 8 నెలలు అయిపోయింది. కాబట్టి ఈ టిట్లలో చూసుకున్నప్పుడు 6 నెలల కౌంటే లెక్కేసుకున్నప్పుడు ఫస్ట్ వస్తున్నటువంటిది మహారాష్ట్ర, అదే సెకండ్ కర్ణాటక, థర్డ్ గుజరాత్, ఫోర్త్ ఢిల్లీ, ఫిఫ్త్ తమిళనాడు, సిక్స్త్ హర్యానా, సెవెంత్ తెలంగాణ, ఎయిత్ రాజస్థాన్, నైన్త్ ఉత్తరప్రదేశ్, 10th జార్ఖండ్. ఇది లెక్క. ఇందులో వచ్చినటువంటి ప్రత్యక్ష పెట్టుబడులు 23, 24, 24, 25లో చూసుకుంటే 25, 26 ఈ కౌంట్ అంతా కూడా లెక్కేసుకుంటే ఓవరాల్గా 7,88,640 కోట్ల రూపాయలు మహారాష్ట్రకు వస్తే, 99,247 కోట్లు కర్ణాటకకి వస్తే, అదే సందర్భంలో గుజరాత్కి వచ్చేటప్పటికి ఏకంగా 5,26,511 కోట్లు ఈ రేంజ్లో పెట్టుబడులు వచ్చినాయి. ఇందులో ఆంధ్ర కనిపించడం లేదు.